హలో ఎవ్రీవన్. ఇవాళ మనతో పాటు ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ సుంకారా నరేష్ గారు. వారితో మాట్లాడదాం. సార్ హలో సార్. సార్ నటి కస్తూరి గారిని అరెస్ట్ చేశారు కదా, సో ఇప్పుడు తన పైన ఎలాంటి చర్యలు తీసుకుంటారు, దీన్ని కోర్టులో ఎలా చూస్తారు, తన కమెంట్స్ని కానీ తన పైన ఎలాంటి యాక్షన్స్ ఉంటాయి? నార్మల్గా నటి కస్తూరి గారు ఇటువంటి దురద మాటలు దూలపు మాటలు మాట్లాడటం ఇది ఫస్ట్ కాదమ్మా, గతంలో కూడా చేశారు. అందులో భాగంగానే మొన్న తెలుగు జాతి మీద ఆవిడ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఎటువంటి వ్యాఖ్యలు చేశారు అని అంటే కనుక, ఈ తమిళనాడులో స్థిరపడిన తెలుగువారు 300 సంవత్సరాల క్రితము తమిళనాడులో ఉన్న రాజుల అంతఃపురంలో రాణులకి సేవ చేయడానికి వచ్చిన వాళ్ళే వీళ్ళు ఈరోజు ఇక్కడ ఉన్న బ్రాహ్మణుల గురించి, ఆ బ్రాహ్మణులు చేసిన వ్యాఖ్యల గురించి మాట్లాడుతున్నారు. మరి అటువంటి అప్పుడు వీళ్ళ యొక్క స్థానికత ఎక్కడ ఉంది అని చెప్పి ఆవిడ మాట్లాడటం జరిగింది. అంటే ఇక్కడ ఒక 2 కులాల మధ్య, అదేవిధంగా వర్గాల మధ్య, ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించే విధంగా ఆవిడ యొక్క వ్యాఖ్యలు ఉన్నాయి. సో ఇది ఇక్కడ వరకే పరిమితమైందా అని అంటే గనక, గతంలో కూడా ఏఆర్ రెహమాన్ గారి భార్య తమిళ్ సరిగ్గా రాదు, సైరా బాను గారు మాట్లాడటం రాదు అని చెప్పి ఆ విషయంలో కూడా ఆవిడ ఇటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అదేవిధంగా అంతకు ముందు ఆవిడ సోషల్ మీడియాలో 2 ఆడపిల్లలు ఒక వైన్ షాప్ ముందు మందు తాగుతున్న దృశ్యాన్ని రికార్డ్ చేసి ఆ పోస్ట్ పెట్టి బాగా ఎంజాయ్ చెయ్యండి అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రభాస్ గారి సలార్ మూవీ గురించి కూడా ఆవిడ వ్యాఖ్యలు అనేది చేయడం జరిగింది. సో కస్తూరి గారికి ఇటువంటి దురద మాటలు మాట్లాడడం దిస్ ఇస్ నాట్ ద ఫస్ట్ టైం అమ్మా. సో అలా అని చెప్పి ఇది కూడా లాస్ట్ అవుతుంది అని చెప్పి కూడా నేను అనుకోవట్లేదు. ఎందుకంటే అటువంటి గుణం ఉండేటోళ్ళు 2 వర్గాలని, 2 మతాలని, 2 ప్రాంతాలని ఏదో ఒక విధంగా రెచ్చగొట్టి లబ్ధి పొంది తద్వారా మేము ఈరోజు సమాజంలో గుర్తింపు పొందాలి అనుకునేట వాళ్ళకి ఇటువంటి శిక్షలు ఉండాల్సిందే. సో దానికి సంబంధించి ఎగ్మూర్ పోలీస్ స్టేషన్ను చెన్నైకి సంబంధించి ఆవిడ మీద కేసు అనేది రిజిస్టర్ చేయడం జరిగింది. దానికి సంబంధించి కూడా బిఎన్ఎస్ అంటే భారతీయ న్యాయ సంహిత కొత్త చట్ట ప్రకారం కూడా 192, 196, 352 సబ్ క్లాస్ 1B, అదేవిధంగా సబ్ క్లాస్ 2, అదేవిధంగా 353(2). అసలు ఇవన్నీ ఏం చెప్తుంది అని అంటే కనుక, ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి ఆ విధంగా వాళ్ళ మధ్య శత్రుత్వం పెంచి ఒక అశాంతిని నెలకొల్పే విధంగా ఎవరైనా మాట్లాడినా, ఆ అటువంటి మాటల్ని ఎవరైనా కూడా ప్రచురించినా, లేదు అని అంటే కనుక భావవ్యాప్తి చేసినా వాళ్ళకి పడే శిక్షల గురించి ఈ యొక్క సెక్షన్స్ అనేవి తెలియజేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసిన తర్వాత ఈమె ఏం చేసింది అని అంటే కనుక, ఏదైతే కనుక తెలుగు జాతి మీద విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసిందో అదే తెలుగు గడ్డ తెలంగాణకు వచ్చి దాక్కుంది. మరి సిగ్గుశరం ఉండాలి కదా, తెలుగు జాతి మీద నువ్వు వ్యాఖ్యలు చేసినప్పుడు మరి తెలుగు జాతి దగ్గరకు వచ్చి ఎందుకు దాక్కోవాలి? రాజేంద్ర నగర్ పిఎస్ లిమిట్స్ లో ఉన్న ఒక అపార్ట్మెంట్ లో వచ్చి దాక్కోవడం జరిగింది. సో దీనికి సంబంధించి ముందస్తు బెయిల్ మదురై బెంచ్ చెన్నై హైకోర్టులో వేసినా కూడా ఆ చెన్నై హైకోర్టు జడ్జి వారు కూడా క్లియర్ గా బెయిల్ డిస్మిస్ చేసి చెప్పిన సందర్భం ఏంటి అని అంటే కనుక, ఇటువంటి సమాజంలో ఒక ఇన్ఫ్లుయెన్షియల్ పరిస్థితిలో ఉన్నవాళ్ళు, ఒక బాధ్యత కలిగమైన వృత్తిలో ఉన్నవాళ్ళు ఇటువంటి కామెంట్స్ చేయడం చాలా దురదృష్టకరము. సో కాబట్టి దీన్ని మేము ఏ విధంగా కూడా కన్సిడర్ చెయ్యము అని చెప్పి బెయిల్ కూడా డిస్మిస్ చేయడం జరిగింది. సో ఈ విధంగా డిస్మిస్ చేసిన తర్వాత ఆవిడ ఫోన్ అన్ని స్విచ్ ఆఫ్ చేసుకోవడం, వచ్చి ఇక్కడ దాక్కోవడం జరిగింది. దాని తర్వాత సంబంధించిన చెన్నై పోలీసు వాళ్ళు వచ్చి లోకల్ పోలీసు వాళ్ళ సహాయంతో ఆమెను అరెస్ట్ చేసి చెన్నై తీసుకెళ్ళడం జరిగింది. చెన్నై కోర్టు కూడా జ్యుడిషియల్ రిమాండ్ అనేది విధించడం జరిగింది. ఓకే. సో అంటే ఇప్పుడు తిను చేసిన కమెంట్స్ అంటే ఇప్పుడు ఒక అంటే చూసుకుంటే సెలబ్రిటీ హోదాలోనే ఉంది తను. ఇలాగే వేరే ఎవరైనా సరే ఇట్లాంటి కమెంట్స్ చేసినా కూడా వాళ్ళపైన ఎట్లాంటి యాక్షన్స్ ఉంటాయి? అంటే సేమ్ ఇలాగే ఉంటుంది. సెలబ్రిటీలు చేసినా, జర్నలిస్టులు చేసినా, నేను చేసినా, మీరు చేసినా, గాలికి పోయే గన్నయ్యో ఎల్లయ్యో చేసినా కూడా ఇక్కడ భారత రాజ్యాంగం ఆర్టికల్ 14లో కానీ ఆర్టికల్ 21 కానీ అందరికీ సమన్యాయమే చెప్తుంది. ఈ కొత్త చట్టాలు కానీ అంతకు ముందున్న చట్టాలు కానీ, అంటే భారతీయ న్యాయ సంహిత కానీ భారతీయ నాగరిక సురక్ష సంహిత కానీ ఏవన్నా కూడా ఎవరు చేసినా కూడా వాళ్ళ మీద సేమ్ సెక్షన్స్ అట్రిబ్యూట్ అవుతాయి. ఈ నటి కాబట్టి 2 కొమ్ములు ఉంటాయి కాబట్టి 2 కొమ్ములు ఉన్న వాళ్ళకేమో సపరేట్ ఒక పుస్తకం తయారు చేసి, అదేవిధంగా రాజకీయాల్లో పదవి ఉంది కాబట్టి వాడికి సపరేట్ బుక్ చేసి అలా ఏం లేదమ్మా, అందరికీ కూడా సమన్యాయమే ఉంటుంది. కాబట్టి ఎవరు చేసినా కూడా వాళ్ళ యొక్క చేసిన వ్యాఖ్యల సారాంశం బట్టి చట్ట ప్రకారము బిఎన్ఎస్ ప్రకారం అనేది సెక్షన్స్ అనేది రిజిస్టర్ చేయబడడం జరుగుతుంది. ఓకే. అయితే తన పైన పెట్టిన కేసుల వల్ల అంటే కొన్ని సెక్షన్స్ అయితే మీరు చెప్పినారు కదా, సో ఎన్ని రోజులు తనకి అంటే ఎలాంటి శిక్షలు ఉంటాయి? జైల్లో పెట్టడం 3 సంవత్సరాల వరకు శిక్ష పడే అవకాశాలు, జైలు పడే అవకాశాలు ఉన్నాయి. అదే విధంగా
ఫైన్ కూడా ఒక 500 నుంచి 5,000 రూపాయల వరకు ఫైన్ అయితే ఫైన్ కానీ లేదు అంటే 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష కానీ పడే అవకాశాలు ఉన్న సెక్షన్స్ దీంట్లో ఉండటం జరిగింది. ఒకవేళ తను బెయిల్కి ఏమైనా ఇట్లా ముందస్తు బెయిల్కి కానీ లేదా తర్వాత తను అరెస్ట్ అయిన తర్వాత అయినా సరే తను బెయిల్ తీసుకోవడం లాంటి యాక్షన్స్ ఏమైనా తను తీసుకుంటే తనకి ఎలాంటి హెల్ప్ ఉంటుంది? ఐ మీన్ బెయిల్ ఇప్పుడు అరెస్ట్ కాకుండా యాంటిసిపేటరీ బెయిల్ అంటారమ్మా. అరెస్ట్ కాకుండా ఎక్కువ ఆ యాంటిసిపేటరీ బెయిలే ధర్మాసనం, హైకోర్టు ధర్మాసనం వారు డిస్మిస్ చేశారు కాబట్టి ఆమెను అరెస్ట్ చేశారు. ఇప్పుడు రెగ్యులర్ బెయిల్ వేసుకుంటారు. సో అండర్ ట్రయల్ ఖైదీ అని చెప్పని అంటారు. సో లోపలికి వెళ్ళి అంటే మర్డర్ చేసిన వాళ్ళు కూడా, మానభంగం చేసిన వాళ్ళు కానీ, మరే ఇతర తీవ్రతరమైన నేరాలు చేసిన వాళ్ళు కూడా ఒకసారి అరెస్ట్ అయిన తర్వాత జ్యుడిషియల్ రిమాండ్కి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఆ యొక్క కేసు తీవ్రతను బట్టి ఒక 30 రోజుల, 60 రోజుల, 90 రోజుల బెయిల్ అనేది రావడం జరుగుతుంది. ఇప్పుడు ఈ విషయంలో కూడా ఈ 15 రోజుల లోపు కానీ లేదు అంటే కనుక 30 రోజుల లోపు కానీ బెయిల్ వచ్చే ఆస్కారాలు ఉంటాయి. ఎందుకంటే అండర్ ట్రయల్ కాబట్టి. సో తాత్కాలికంగా బెయిల్ ఇస్తారు. దాని తర్వాత ఛార్జ్ షీట్ అవన్నీ జరిగి ఫైల్ చేసిన తర్వాత అప్పుడు న్యాయస్థానం వాళ్ళు శిక్ష విధిస్తే మళ్ళీ అప్పుడు శాశ్వతంగా లోపలికి వెళ్ళడానికి ఉంటుంది. ఓకే, అంటే ఈ కేసులో తను అంటే 3 years కాకుండా ఇంకెక్కువ ఇయర్స్ కూడా తనకి శిక్ష పెంచే అవకాశాలు ఏమైనా ఉంటుంది. అంటే సంబంధించిన జడ్జి వారు కన్కరెంట్ ఇంప్రిజన్మెంట్ అంటే సమాంతరంగా ఇస్తారా లేదు అంటే కనుక ఒక శిక్షాకాలం పూర్తయిన తర్వాత వేరే శిక్షాకాలం ఇస్తారా అనేది సంబంధించిన న్యాయస్థానం వారి మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి అకార్డింగ్లీ మనం చూడాలమ్మా, వేచి చూడాల్సిన అవసరం. ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే కనుక సమాజంలో ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు ఈ అవకాశాలు లేక ఈ సెలబ్రిటీ స్టేటస్లు పొందాలి అనుకునేటోళ్ళు బేసికల్గా ఏం జరుగుతుంది అని అంటే కనుక వాళ్ళ యొక్క జెండర్ కార్డు అంటే వాళ్ళు మహిళలు, మేము ఏం మాట్లాడినా కూడా మమ్మల్ని ఎవరైనా సరే ఏదైనా అంటే మహిళా లోకం అంతా కూడా యావత్ లోకం కూడా ఒక త్రాటి మీదకి వస్తుంది. ఒక మహిళని ఈ విధంగా అంటున్నారా అని చెప్పి వాళ్ళ మీద దుమ్మెత్తి పోస్తుంది అని చెప్పి ఈ మహిళ అనే కార్డ్ని వాళ్ళు అడ్వాంటేజ్ గా మలుచుకుని ఇటువంటి కొంతమంది స్వార్థపూరిత ఇంటెన్షన్ తోటి ఈ కస్తూరి లాంటి వాళ్ళు ఈ విధంగా చేస్తున్నారు. అయితే ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటి అని అంటే కనుక సరే ఆవిడ కావాలని అన్నం లేదు, ఏదో అన్ఎక్స్పెక్టెడ్ గా ఏదో ఒక ఉద్దేశం మీద ఏదో ఒక ఇష్యూని ఎలాబరేట్ చేసే విధంగా మాట్లాడింది అని చెప్పి అనుకుంటే కనుక ఈవిడ యొక్క చరిత్ర తీసుకుంటే ఎప్పుడు కూడా ఇటువంటి వివాదాలే. అంటే అవకాశాలు లేనప్పుడు అవకాశాలు తెచ్చుకోవడానికి కష్టపడాలి, దానికి సంబంధించిన మార్గంలో ముందుకు వెళ్ళాలి తప్ప ఏ విధంగా ముందుకు వెళ్ళాలని. అంతే తప్ప ఇటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుంటే కనుక మేబీ అంటే రాజకీయాల్లోకి రావడానికి ఈవిడికి ఏమన్నా కూడా కుతూహలం ఉందేమో, అందు గురించి తాపత్రయపడుతుందేమో. అట్లా ఉన్నా కూడా సమాజ సేవ చేయాలి, లేని వాళ్ళ తరపున కొట్లాడాలి, ధర్నాలు చేయాలి, ఆ విధంగా ముందుకు వెళ్ళాలి తప్ప ఈ విధంగా వివాదాస్పదం చేసి నేను లైమ్ లైట్ లాగా వస్తున్నాను అని అంటే కనుక ఏమైతుంది అంటే కనుక శ్రీకృష్ణ జన్మస్థానానికి పోవాలి, అంటే జైలుకి పోవాలి. సో ఇప్పుడు జైలుకి పోయింది కదా, తెలిసి వస్తుంది. మేకప్ గేవ్ కప్ అన్ని పోతాయి, ఆ స్టోరీలన్నీ కథం అవుతాయి. అందరిలాగానే కూర్చోబెడితే అప్పుడు తెలిసి వస్తుంది అన్నమాట. జైల్లో కూర్చోబెడితే ఇటువంటి తీట పనులు చేస్తే బతుకేమవుతుంది అని చెప్పాను. సో కాబట్టి జైలుకి పోయింది. అయితే ఒకవేళ తను కోర్టులో నేను